నమస్తే మేడం, నా పేరు సౌందర్య. నేను కూడా ఈ రూమ్ లోనే. నా పేరు సరోజిని. కమ్ 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 కమ్. మేడం, ఇందాక లోపల ఏదో మగ గొంతు వినిపించింది. అలాగా? నేను మగ గొంతుతో మాట్లాడగలను, ఆడగొంతుతో కూడా మాట్లాడగలను. నాకు మిమిక్రీ తెలుసు. నేను ఆడవాడు మిమిక్రీ చేయడం ఫస్ట్ టైం వింటున్నానండి. మేడం, నేను నా రూమ్మేట్ గా ఎవరో స్టూడెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మీరు లెక్చరరు. లెక్చరర్ అయితే మాత్రం చిన్నదాన్నేగా. ఇవాళ నేను లెక్చరర్, రేపు నువ్వు లెక్చరర్. అలాంటివేమీ పెట్టుకోవద్దు, ఫ్రీగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అరే బ్యూటిఫుల్ సారీ, ఎంత బాగుంది. కొత్తదా? అన్ని కొత్తవే. అన్ని కొత్తవే ఎలా ఉంటాయి? ఇప్పుడేగా కొన్నాం. అంటే ఇంతకు ముందు చీరలు లేవా? అబ్బా, మోడర్న్ డ్రెస్సులే. అవును, నువ్వు రేపొస్తావని విపి గారు చెప్పారు, ఇవాళే వచ్చేసావే. ఈ కాలేజ్ లో చేరిన తర్వాత మా అమ్మ నాన్న చూడలేదు. ఒకసారి చూసొద్దామని ఊరికి వెళ్ళొచ్చాను. మార్నింగ్ వచ్చేసాను అనుకోండి. మా అక్క ఈ ఊళ్ళోనే ఉంటుందండి. దానికి కూడా కలిసి వస్తే ఓ పని అయిపోతుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నా మూడంతా పోయింది. ఏ? మా బావ ఒట్టి తాగుపోతండి. చీటికి మాటికి డబ్బు డబ్బు అని పీక్కు తింటుంటాడు. ఇవ్వడానికి మా వాళ్ళ దగ్గర ఏం లేదు. మీకెందుకు రండి మా సోదంతా. నాకు ఒక్కసారి అనిపిస్తుంటుంది ఆడదానిగా పుట్టకూడదని. మగాళ్ళ బతికే హాయి, ఏ బాధ ఉండదు. అలా అనుకు. కొంతమంది మగాళ్ళు ఆడాళ్ళలా కష్టపడతారు. ఏమో. ఎక్కడికి? నాకు రోజు అగరత్తులు వెలిగించుకునే అలవాటు. వెళ్ళేటప్పుడు పైన పెట్టి వెళ్తాను, పెట్టేటప్పుడు పెట్టేస్తాను, తీసుకునేటప్పుడే అవస్థ పడతారు. నేను హెల్ప్ చేస్తానుగా. సౌందర్య, లెక్చరర్ నీ రూమ్మేట్ కదా, ప్రాబ్లం కాలేదు? అదేం లేదే, ఆవిడ చాలా మోడర్న్. ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా? మీ అందరికంటే బెటర్. కానీ అదేమిటో, ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే. బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే, నేను బట్టలు మార్చుకుంటున్నా బాత్రూమ్ లో చూస్తుంది. మేడం వచ్చేసారు. కూర్చోండి కూర్చోండి. నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త అని మేమెవ్వరం ఫీల్ అవ్వట్లేదు. మీ గురించి మీ రూమ్మేట్ మాకంతా చెప్పింది. ఐ సీ. థ్యాంక్ యూ సౌందర్య. ఇవాళ ఏమిటి మన క్లాసు? ఫిజిక్స్. ఫిజిక్స్ ఇదొక విచిత్రమైన సబ్జెక్ట్. ఇందులో ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉండడం అనేది ముఖ్యమైన పాయింట్. ఉదాహరణకి, ఒక కుక్క తనకి ఇష్టమైన కుక్కను చూడటం యాక్షన్ అయితే, అలా చూసినప్పుడు ఆ కుక్క ఒంట్లోంచి కరెంట్ పాస్ అయ్యి దాని తోక ఇలా 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 ఆడించటం రియాక్షన్. మరి మనుషులైతే? మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి. కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది. పాస్ అయ్యి పెదాలు ఆడటం, కళ్ళు కొట్టుకోవడం, బుగ్గలు ఎరుపెక్కడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఎనీ డౌట్స్? డౌట్లే లేవు మేడం, కానీ మీ ఫేస్ లో గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఏముంది, డైలీ షేవింగ్ చేసి. ఐ మీన్ సేవింగ్, ఎనర్జీ సేవింగ్ సౌందర్య. మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం? ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్సైజ్లు, గేమ్స్. ఏ గేమ్స్ మేడం? గేమ్స్ అంటే కబడ్డీ. కబడ్డీ మేడం, మేమంతా కబడ్డీ ప్లేయర్స్. మీరు ఒక్కసారి మాతో కబడ్డీ ఆడాలి. అయ్యో, నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది. మేడం ప్లీజ్ మేడం. కబడ్డీ 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 కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ ఎక్సలెంట్ మేడం, చాలా బాగా ఆడారు. ఎక్కడ నేర్చుకున్నారు? వాట్ ఈస్ దిస్? ఐ యామ్ ఏ ఛాంపియన్. మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి. షూర్ షూర్. మేడం ఓ ప్రిన్సిపాల్ గారు గ్రాండ్ సన్, మీరు పదండి, నేను వస్తాను. హాయ్. ఏంట్రా? సాయంత్రం రమ్మన్నాగా పద. ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఏ నేను చెప్పానే బర్త్ సర్టిఫికేట్ అని. ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్. భలే ఛాన్స్ కొట్టేసావురా. అవును, నాయనమ్మకి ఎలా ఉందిరా? షీజ్ ఓకే. అమ్మయ్య పోన్లే. కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్. ఎప్పుడు చూసినా సరోజిని సరోజిని అని నిన్నే కలవరిస్తోంది. రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్కేసావు రో. చెప్పి కూడా ఎక్కడికి చెక్కాను. ఏయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? మేడం, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? నో, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్. ఏమిటి? ఓన్లీ లవ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఏమిటి తేడా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కయ్యకి చూసే కదా పెళ్లి చేశారు, కానీ ఆవిడ ట్రబుల్స్ లో ఉందని నువ్వే కదా చెప్పావు. అవును. అందుకని మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం. ఏమో. ఏమో ఏమిటి? మా అక్క పరిస్థితి చూసాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది. ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు, మంచివాడు అయి ఉండొచ్చుగా. నాకు ఆ నమ్మకం లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్నవాడై ఉండాలి. అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అబ్బా, ఏమిటి? ఉక్కగా ఉంది. నాకు మాత్రం చలి వేస్తోంది. చలిగా ఉందా? నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా. ఓహో, ఇదేమిటి మంచాలు కలిపేశావు? మీకేమైనా అభ్యంతరమా? అబ్బే, నాకేం అభ్యంతరం ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే నిద్రలో మీద కాలేసే అలవాటు ఉంది. పర్వాలేదు రండి, మనం లేడీసేగా. గుడ్ నైట్. నాన్నా, ఏమైంది నాన్నా? 10,000 డొనేషన్ ఇస్తేనే గాని సీట్ ఇవ్వనందమ్మా వైస్ ప్రిన్సిపాల్. ఇంత మెరిట్ ఉన్న నేను కూడా డొనేషన్ కట్టాలా నాన్న? ఏం చేస్తామమ్మా, మన దేశంలో విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ కాలేజీయే కాదు, ఏ కాలేజీకి వెళ్ళినా అంతే. అన్ని అర్హతలు ఉన్నా నీకు చదువుకునే యోగం లేదు. పదమ్మా. నేను రాను. నేను ఎలాగైనా ఈ కాలేజీలో చదువుకోవాలి. ఎలాగమ్మా? ఎలా? ఎలాగో నాకు తెలియదు. నేను రాను నాన్న. ఎలాగమ్మా? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి ఏమిటండి, తేనమ్మా? ఏమైంది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కర్మమ్మా, మా కర్మ. శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతి నికేతనుకున్నంత పేరుంది. అంతా ఉట్టి బూటకమమ్మా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. మా అమ్మాయికి 100కి 95 మార్కులు వచ్చాయమ్మా. అయినా సరే సీటు కావాలంటే 10,000 డొనేషన్ అడుగుతున్నారు. అసలే మా బతుకులు అంతంత మాత్రం. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా? ఈ కాలేజీలో డొనేషన్లా? అదేంటి మీరు అలా అంటున్నారు? మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మన కాలేజీలో సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అలాంటి సిస్టమ్ లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా? మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించారని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి. ల్యాబొరేటరీలు, లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నావు. ఏ తప్ప? తప్పో ఒప్పో ఇప్పుడే తెలుస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శారదాదేవి గారికి. ఆగమ్మా ఆగు, ఎందుకలా తొందరపడతావు? చూడమ్మా అకౌంటెంట్, ఒక్క నిమిషం బయటికి వెళ్తావా? చూడు సరోజిని, ఈ మనసులో పావు నాకు అర్థమైంది. ఏమిటి, లంచం ఇస్తున్నారా? కాదు, నీ వాటా. పైగా పెళ్లి కావలసిన పిల్లది, రేపు కట్నం అది ఇచ్చుకోవద్దు. అయ్యో, వచ్చిన డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా. ఎవరి వాటా వాళ్ళ మొహాన కొడుతున్నాను. అంతెందుకు, అకౌంటెంట్ కూడా 50,000 ఇచ్చాను.